బలపరిచిన అభ్యర్థిగా, అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీ ముందుకు 9వ వార్డు అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. నేడు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. దయచేసి నా వార్డు ప్రజలకు ముఖ్యంగా తెలియజేయని ఏమనగా, వార్డులో మౌలిక వసతులు అన్ని సమకూర్చి వార్డుని 36 వార్డులలో ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని చెప్పేసి ప్రజలకు నమస్కరిస్తూ, నన్ను మీరు ఆశీర్వదించి గెలిపిస్తే అనేక అభివృద్ధి పథకాలు చేపడతానని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకు మా నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ తరఫున 3వ వార్డు అభ్యర్థిగా ఈరోజు మోత్కూరి విజయ వైఫ్ ఆఫ్ లింగాగౌడ్ గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ఆకర్షితులై పెద్దపీట వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని, ఆర్మూర్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము చేసిన పనులే ప్రజలు ఆదరిస్తారు కాబట్టి, నిరంతరం ప్రజలలో మా నాయకులు ఉంటారు కాబట్టి, మా రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం అనునిత్యం చేస్తున్న అభివృద్ధి పథకాలను దృష్టిలో పెట్టుకొని మరి ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా చేస్తున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు మా ఆర్మూర్ పట్టణంలో కూడా ఎక్కడ చూసినా బీటీ రోడ్లు, కల్వర్ట్లు, డ్రైనేజ్ వ్యవస్థ అంతకుముందు అస్తవ్యస్తంగా ఉంటుండే. మరి అట్లాంటిది మా వినయ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున మేము ఎక్కడ చూసినా రోడ్లు, బీటీలు వేయడం జరిగింది. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటాం. మరి ఇప్పుడు రాబోయే కాలంలో కూడా మా కాంగ్రెస్ నాయకులందరము ప్రజా సేవకులమై ప్రతి ఇంటింటా తిరుగుతూ ప్రజా సంక్షేమ ధ్యేయంగా ప్రతి వార్డులో మా కాంగ్రెస్ అభ్యర్థి జెండా ఎగురుతుంది. కనీసం 30 సీట్లు ఖచ్చితంగా గెలుచుకొని కాంగ్రెస్ పీఠం ఎగవేస్తామని ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రజల ఆశీర్వాదాలతోనే ఖచ్చితంగా మేము పీఠం కైవసం చేసుకుంటాం. ప్రజలు ఆశీర్వదించాలని, ప్రజలు పెద్ద మనసుతో మరి వార్డు ప్రజలందరూ పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.